క్రికెట్ చరిత్రలో కొంతమంది ప్లేయర్స్ని అవమానిస్తే వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చారు, కొంతమందిని డ్రాప్ చేస్తే రిటైర్మెంట్ ఇచ్చేశారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళే రిటైర్మెంట్ ఇచ్చేశారు. వాళ్ళు ఎవరు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 రోహిత్ శర్మ. తనని టీంలోంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత లీగ్స్లో బాగా పర్ఫామ్ చేసి తనేంటో ప్రూవ్ చేసుకొని కమ్బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత T20 అండ్ టెస్ట్ క్రికెట్ ఫార్మేట్లో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. నెంబర్ 2 సౌరవ్ గంగూలీ. తనని టీంలోంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడి తను ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఊర్రా మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. తన కంబ్యాక్తో ఎన్నో మ్యాచెస్ని గెలిపించేశాడు సౌరవ్ గంగూలీ. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేశాడు. యువరాజ్ సింగ్. తనని టీంలోంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత తప్పనిసరిగా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. గౌతమ్ గంభీర్. తనను కూడా టీంలోంచి డ్రాప్ చేశారు. తర్వాత తప్పక తను కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసాడు. వీరేంద్ర సెహ్వాగ్. తనను కూడా డ్రాప్ చేశారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేశాడు. హర్భజన్ సింగ్. తనను కూడా డ్రాప్ చేశారు. ఆ తర్వాత తనకు తానే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. సచిన్ టెండూల్కర్. తనకు తానే రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కానీ ఒక్కసారి కూడా తనని టీంలోంచి డ్రాప్ చేయలేదు. చటేశ్వర్ పుజారా. తనని టీంలోంచి డ్రాప్ చేశారు. ఆ తర్వాత తను కూడా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. అండ్ ఫైనల్గా విరాట్ కోహ్లీ. తనను కూడా ఒక్కసారి కూడా అస్సలు డ్రాప్ చేయలేదు. తనకి తానే టెస్ట్ అండ్ T20 క్రికెట్ ఫార్మేట్లో రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఓవరాల్గా ఈ ప్లేయర్స్ కొంతమంది రిటైర్మెంట్ అయితే చాలా దారుణం. సరైన ఫేర్వెల్ కూడా జరగలేదని చెప్పాలి. కొంతమంది అయితే లెజెండ్స్ అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకు కూడా సరైన ఫేర్వెల్ జరగలేదు. కానీ వాళ్ళ ముగింపు అయితే చాలా దారుణం అని చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని డ్రాప్ చేసేశారు. ఫిట్నెస్ ప్రాబ్లం అని, ఫామ్లో లేరని, ఇలా చాలా మాటలు, చాలా విమర్శల తర్వాత వాళ్ళని డ్రాప్ చేయడం జరిగింది. ఇలా చాలామంది ప్లేయర్స్కి అయితే సరైన ఫేర్వెల్ జరగకుండానే రిటైర్మెంట్ ఇచ్చేశారు ఇలా మీకు ఏ ప్లేయర్ అనిపించింది? ఈ ప్లేయర్కి కూడా ఫేర్వెల్ జరుగుంటే బాగుండు ఇలా అనిపించిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.